కుదరదా? నా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నట్టు ఉండలేమా? నార్మల్గా చెప్పండి. మనది ఒక నార్మల్ ఫ్యామిలీ కాదని నీకెవరు చెప్పారు? పూర్తిగా నార్మల్ ఫ్యామిలీ. మీ మమ్మీ నాన్న ఇద్దరు ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నారు. ఇంత ప్రేమ ఎప్పుడు ఎవరు ఎవరిని ప్రేమించుకుని ఉండరు. మరి మీరిద్దరు ఎందుకు కలిసి ఉండటం లేదు? అందరి పేరెంట్స్ ఉన్నట్టు మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతుంటారు? కృష్ణ, నువ్వు గొడవలు పడుతూ ఉంటావు కదా, అదే నీ ఫ్రెండ్స్తో. వాళ్ళని నీ వాళ్ళు అనుకుంటావుగా. నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వాళ్ళతో, అంటే నన్ను. సరిగ్గానే చెప్పాను కదా. మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది కృష్ణ, కానీ మాకు కొంత టైం కావాలంతే. నాన్న, కోపం అనేది ఇంత ఎక్కువగా ఎందుకుంటుంది? దాన్ని తగ్గించడానికి ఎన్నో ఏళ్లు పడతాయి. చూడమ్మ కృష్ణ, నువ్వు చాలా చిన్నపిల్లవి. ఇంత పెద్ద విషయాలు నీకు చెప్పినా అర్థం కావు. నువ్వు పెద్దదాని అవుతావు కదా, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే నేనున్నాను కదా నీకు చెప్పడానికి. నేనెప్పుడూ నీ పక్కనే ఉంటాను. కృష్ణ, ఏడవకు. ఒకవేళ నేను నా బొమ్మలన్నీ ఇచ్చేసానంటే అప్పుడు మీరు నాతో ఉండిపోతారా నాన్న? మీరు ఉండిపోవడానికి ఏదైనా హింట్ ఇవ్వండి నాన్న. కృష్ణ, నేనెప్పుడూ నీ పక్కనే ఉంటాను. నాకు కాల్ చేస్తే చాలు, సరేనా? అలాగే నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. నీ మొండి మమ్మీ ఉంది కదా, నువ్వు తనను బాగా చూసుకోవాలి. నాకు ప్రామిస్ చేయి. మీరమ్మని జాగ్రత్తగా చూసుకోమని నాకు ఇంతకు ముందు కూడా చెప్పారు, కానీ మీరు ఇదెందుకు ఆలోచించడం లేదు? నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ ఇద్దరి అవసరం ఎంతో ఉందని. నేను ఈ విష్ని త్వరలోనే పూర్తి చేస్తాను. ఐ ప్రామిస్. నేనంతా సరిచేస్తాను కృష్ణ. అలాగే మనందరం కలిసి ఉంటాం, చూస్తూ ఉండు. ప్రామిస్? పింకీ ప్రామిస్. అమ్మా, అమ్మా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఈ రోజు వరకు పిల్లలు మొండికేస్తారంటే నేను విన్నాను, కానీ నువ్వు నాకంటే చాలా మొండిదానివి. నాన్న మీద ఏ విషయానికి ఇంత కోపంగా ఉన్నావో నాకు అర్థం కావడం లేదు. ఆయన అన్నిసార్లు సారీ చెప్పా కూడా నువ్వు వింటం లేదు. ఏమైందమ్మా నీకు? నువ్వెందుకు ఇంత దూరంగా పంపిస్తున్నావు? అమ్మా, ఏమైంది? నాన్న లండన్కి వెళ్ళిపోతున్నారా? నాకు నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,